ఈరోజు లేచిన దగ్గర నుంచి అయితే ఫుల్ టెన్షన్ అనమాట. ఎందుకంటే ఊరు ప్రయాణం అయింది. సడన్గా ఏం కాదులే కానీ 3 days హాలిడేస్ వచ్చినాయి కదా, అందుకే ఊరు వెళ్ళేసి వద్దామనేసి అయితే అనుకొని ప్రయాణం అయితే అయ్యాము. రిజర్వేషన్ చేయించుకున్నాం కానీ 40 దగ్గర వచ్చేసి ఆగిపోయింది. ఇంకా అసలు సాయంత్రం ఈవినింగ్ చెన్నై ట్రైన్కి అయినా వెళ్దాం అనేసి టెన్షన్గా అయితే రెడీ అయ్యాము. ఈసీఎల్ దగ్గరకి వెళ్ళేమో లేదో ఫుల్ వర్షం అనమాట. భయంకరంగా పడతా ఉంది. ఏమో స్లోగా వెళ్తుంది, మాకేమో టైం అయిపోతుంది 5:30కి ట్రైన్. బాధ ఏంటంటే మాకు రిజర్వేషన్ దొరకలేదు కదా, ముందైనా వెళ్తే కనీసం కూర్చోడానికి ప్లేస్లు అయినా దొరుకుతాయి కదా అని మా ప్రయాణం అయితే స్లోగా నడిచిందనమాట. ఫుల్ వర్షం, ఒక పక్క ఆటోస్లో మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. మేము వెళ్లాల్సిన ట్రైన్ రెడీగా ఉందన్నమాట. గంట ముందే వచ్చాం కదా, మాకు ప్లేస్లు అయితే దొరికినాయి అని చెప్పేసి కుదిరిగా ఒక దగ్గర కూర్చోకుండా ఆ చివరి నుంచి ఈ చివరికి తిరిగేసేసి మొత్తానికి ఒక ప్లేస్లో అయితే సెటిల్ అయ్యాము. ట్రైన్ కదలటానికి 1:30 టైం అయితే ఉంది. మా పిల్లలు అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. 1:30 వెయిట్ చేసిన తర్వాత మా ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. పగలు జర్నీ చేసి ఈ మధ్య కొన్ని సంవత్సరాలు అవుతుంది అనమాట. ఈ మధ్య ఎప్పుడు చేయలేదు, మరలా చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు నైట్ రిజర్వేషన్ చేయించుకొని నైట్ జర్నీ అయిపోయేది. కానీ అసలు ఈ ఏరియాలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది. చూసి వ్యూ అయితే ఎంత బాగుందంటే పొలాలు, పచ్చని వాతావరణం అసలు చాలా బాగుంది. వైపు చల్లగా చినుకులు, సాయంత్రం పూట వాతావరణం అయితే భలే ఉంది. వైపు కూడా వర్షం పడుతుంది. ఒకవైపు వర్షం ఉంది, ఇంకొక వైపు ఏమో వర్షం లేదు. కానీ వాతావరణం చాలా బాగుందన్నమాట. మేము పిల్లలకి దానా కావాలి కదా ఏదైనా తినడానికి అనేసి నేను స్వీట్ కార్న్ ఉడకబెట్టేసేసి ఎవరిది వాళ్ళకి ప్యాక్ చేసుకొని అయితే పెట్టుకొచ్చాను. ఇక కూర్చొని అవి తినేశారు. లాస్ట్కి ఒకటి ఉంటే నేను తినేసేసాను. ఇక సత్తెనపల్లి వరకు ఫుల్ వర్షం అనమాట. అసలు సడన్ గా ఎంత పెద్ద వర్షం అంటే అన్ని విండోస్ మూసేసిన ఊరు నుంచి లోపలికి వచ్చినాయి. అసలు కూర్చోడానికి కూడా లేదు, అందరు నుంచున్నారు చాలా మంది. అలాపు చెర్లపల్లి దగ్గర నుంచి సత్తెనపల్లి వచ్చే వరకు ఫుల్ వర్షం. వెళ్ళేసరికి నైట్ అవుతుంది అని చెప్పేసి నేను పులిహోర అయితే ప్యాక్ చేసుకున్నాను. ఇక మా పిల్లలు తినేసేసారు, ఇక నేను కూడా తినేసేస్తున్నాను అనమాట. ఊరికైతే ఒక పని మీద వెళ్ళాను, అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మొత్తానికైతే ఇంటికి చేరుకున్నాం. బాయ్ మరి.